ప్రశ్నకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఇది అంటే కేవలం ఒక తెలంగాణ ప్రాంతం అనేటువంటిది కాదు, దేశం యొక్క మొత్తం రాజకీయ పరిస్థితులను చూసినప్పుడు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఉన్నటువంటి పోటీ ఉండడం అనేటువంటిది సహజం. అయితే నిన్న జరిగినటువంటి సభ గురించే మాట్లాడాల్సినటువంటి సందర్భం వస్తే రిషి గారు వాళ్ళు సామాజిక న్యాయ సమర భేరి అనేటువంటి పేరుతోటి సభను పెట్టుకున్నారు. అసలు ఆ పేరు వాళ్ళు ఓకే, ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ పెట్టుకుంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఆ సభకు పెట్టినటువంటి పేరే చాలా అభ్యంతరకరంగా ఉంది, సామాజిక న్యాయ సమర భేరి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ 2 సంవత్సరాలలో సామాజిక న్యాయాన్ని పూర్తిగా పాత్ర పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ దానికి పేరు పెట్టిందేమో సామాజిక న్యాయ సమర భేరి అంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సంఖ్యను, వాళ్ళు ఎస్సీలు కానీ బీసీలను కానీ ఎస్టీల యొక్క సంఖ్యను చూస్తే సామాజిక న్యాయానికి ఏ రకంగా పెద్దపీట వేసిరు వాళ్ళు అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. రెండోది, గత ఎన్నికల సందర్భంగానే 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్నారు. దాని గురించి ఈ రోజు కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా, అటువైపు ఒక్క అడుగు, ఒక ప్రొయాక్టివ్ స్టెప్ కూడా తీసుకోకుండా సామాజిక న్యాయం మేము చేస్తామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఒకవైపు మీ ప్రభుత్వం కొలువు తీరిన దాదాపుగా ఈ 1.5-2 సంవత్సరాల కాలం, ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేక, సర్పంచ్ లేక, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక మొత్తం పాలన మొత్తం కుంటుపడ్డది. గ్రామాలలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. పారిశుద్ధ్యం సరిగా లేకుండా ఎక్కడ ఏమంటారు, పల్లెలంతా కూడా చిన్నబోతున్నటువంటి వెలవెలబోతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీల ఎలక్షన్ గురించి కూడా మాట్లాడకుండా కేవలం పేరు పెట్టుకుంటే సరిపోతుందా రిషి గారు? అది చెప్పకుండా మరొక విషయం ఏమంటానంటే, నువ్వు నిజంగా సభ పెట్టుకున్నటువంటి సందర్భంలో నువ్వు ఆ పెట్టుకున్నటువంటి పేరుకు ఎందుకు పెట్టుకోవాలని, దాని సార్థకత ఏంటిదని చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. రెండోది, దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు చేసినావు అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండే కదా రిషి గారు. నువ్వు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి, నువ్వు చెప్పినటువంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా, షాదీ ముబారక్ ఇచ్చినవా, అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే 5 లక్షలు విద్యానిధి ఇస్తామని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే 2500 రూపాయలు మహిళలకు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పినావు అవన్నీ ఏమైనాయి? ఇవన్నీ అంశాలు మీరు మాట్లాడకుండా కేవలం బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, దాని మీద బీజేపీ ప్రభుత్వం మీద ఆకాశం నిలకడం కోసం, లేకపోతే అబద్ధాలను ప్రచారం చేయడం కోసమే ఈ సభను పెట్టుకున్నారు తప్పిస్తే వాళ్ళు పెట్టుకున్నటువంటి సభకు, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ సభకు పెట్టుకున్నటువంటి పేరుకు ఏ రకమైనటువంటి సంబంధం అయితే నాకు కనబడలేదు. అది మరి సత్యం గారు కూడా సమాధానం దాన్ని స్పృశించి ఉంటే బాగుండేది అనేది ఒకటి అనిపించింది. రెండోది, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఉంది చూసిరా, అది ఒక సెగట్టు తెలంగాణ వాదిగా అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అట్లనే మాట్లాడారు. సరే, వాళ్లకు ఆ ప్రభుత్వం మీద అక్కసు ఉన్నది, ఆ పార్టీ మీద అక్కసు ఉన్నది కాబట్టి మాట్లాడినంటే సరిపోయింది. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నట్టే నటిస్తూ రెండో వైపు ఇక్కడికి వచ్చి ఏం చేసింది, లేకపోతే బట్టలు కూడా తీస్తాము, డ్రైవర్ కూడా తీస్తాము, ఇదే భాష రిషి గారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా హుందాతనంతో మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రిగా వాస్తవాలను మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం తోటి ఏ రకమైనటువంటి నిధులు వస్తున్నాయనేటువంటి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. గతంలో పెట్రోల్ బంక్ ఏదో మహిళలకు పెట్రోల్ బంకును ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మా పాలమూరు జిల్లా నారాయణపేటలో ఒక సభలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాల్సిన వాటి కోసం మనం కొట్లాడతామంటే పక్కనే ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అన్నారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని అంటే, ఇస్తున్నారు, నేనేం ఇస్తలేదని చెప్పలేదు అనేటువంటి మాట మాట్లాడారు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి, నారాయణపేటలో జరిగినటువంటి సభలో. ఒకవైపు డికే అరుణ గారు మరి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో లేదు మీరు ఇస్తలేరక్క అని చెప్పాల్సి ఉండే కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆ సభలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి ఏం ఇవ్వలేదు అంటే, గతంలో కూడా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో మీకు కూడా తెలుసు రిషి గారు, కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రాంతానికి ఏ రకమైనటువంటి నిధులు వచ్చినాయి, ఎన్ని నిధులు వచ్చినాయి అనేటువంటిది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినాం. అక్కడికి సత్యం గారు లాంటి మేధావులను పిలిచినాం, మీలాంటి జర్నలిస్టులను పిలిచినాము, లేకపోతే పత్రికా విలేకరులను పిలిచినాం, అందరినీ పిలిచి దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి సంక్షేమానికి ఇచ్చినాం అనేటువంటి చెప్పినాం. ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 12 లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చాలా ఆస్పెక్ట్స్ చెప్పారు.
అయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడానికి, సరే కాంగ్రెస్ వర్సెస్ కమలమే అనుకుందాం కాసేపు, ఇన్ని వెర్షన్స్ కాకుండా ఏదో ఒకటి రెండు కీలక అంశాల మీద ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే అంశం ఎత్తుకుంది. సరే అసలు డెఫినేషన్ వాళ్ళకి ఎలిజిబుల్ కాదనేది నేను అడుగుతా, సామాన్య మీరు అడిగిన ప్రశ్న. కానీ బీజేపీ వైపు నుంచి ఒకటి ఆ రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీ మీద రేపు ఎన్నికలకు మేము ఫైట్ చేయబోతున్నాం అనడానికి ఏమున్నాయి మీ దగ్గర ఆయుధాలు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను రిషి గారు. ఒకటి, మొన్నటికి మొన్న సెక్రటరియట్ లో మా కాంట్రాక్ట్ లో బిల్లులు రావట్లేదు, ఒకవేళ బిల్లులు అడిగినా ఒకవేళ రిలీజ్ చేసేటువంటి సందర్భంలో కూడా 10%, 12% తీసుకుంటారని చెప్పేసి కాంట్రాక్టర్లు నేరుగా ఈ రాష్ట్ర సచివాలయంలో ధర్నా చేసినటువంటి సందర్భం అడిగింది అది కాదే. రిషి గారు అడిగింది ఏమడిగిరు, నేనేం చెప్పాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. కాదు, ప్రశ్న ఏంటిదో జవాబు చెప్పండి. పని పెట్టుకుంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. రిషి గారు అడిగింది ఏంది? స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీజేపీ పలానా పని చేసిన తెలంగాణ కానీ ఏముందో చెప్పుంటే అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రతి చోట కూడా అవినీతి తాండవిస్తుందనే మేము చెప్పనీకి ఏం లేదు పెద్దగా అని చెప్తున్నారు మీరు. సో ఆయన స్ట్రైట్ క్వశ్చన్ అడిగిండ్రు. రిషి గారు ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీజేపీ ఏం చేసామని చెప్పుకుంటే తెలంగాణకి అని ఏమంటుడు? బీఆర్ఎస్ తోటి జత కడతాము, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతాము, ఎన్నికలకు పోతామని చెప్తున్నావు. రిషి గారు ఇప్పుడు నేను బయట ఉన్నా, ఆయన మాట్లాడినప్పుడు నేను విన్నా. దయచేసి ఎందుకంటే సూటి ప్రశ్న వేసిండు, పార్టీకి సంబంధించిన ప్రశ్న వేసిండు. స్థానిక ఎన్నికలకు పోతే బీజేపీ ఏం చేసింది అని చెప్పే ముందు శ్రీనివాస్ గారు చెప్తారు కానీ, ఎందుకంటే మీరు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. సమ్మ మీరు చెప్పండి. ఇప్పుడు సామాజిక కంప్లీట్ అవ్వలేదు రిషి గారు, నన్ను కంప్లీట్ చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అనేటువంటి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అజెండా అవుతుంది. రెండోది, గత ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి భాష, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేసినా కూడా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క భాష కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది రిషి గారు. మీకు తెలియనటువంటి విషయం కాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి అహంకారం కావచ్చు, వాళ్ళు చూపించినట్టు తెలంగాణ ప్రజలను ఒక పేడ పురుగులు లెక్క చూసినటువంటి విధానం కావచ్చు, అది కూడా ప్రధానమైనటువంటి అజెండానే అవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ప్రధానమైనటువంటి సామాజిక న్యాయం పేరు మీద వాళ్ళు ప్రధానమైనటువంటి అజెండా. శ్రీనివాస్ గారు, మీరు వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. ప్రభుత్వానికి కూడా